చిరంజీవి గారి సినిమా పాటైనా పర్లేదు. అయ్యో, చిరంజీవి గారిని చూస్తే అనిపిస్తుంది, నిన్ననే ఎవరో చెప్పారు ఆయన బర్త్డే ఉండింది కదా, బర్త్డే, బట్ ఆయన ఏజ్ అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఆ డైలాగ్ ఇక్కడ వాడుకోవాలి. he looks so fit and సో యంగ్, యూత్ఫుల్. యూత్ఫుల్. యాక్చువల్లీ ఇక్కడ యూత్ఫుల్ ఉంటే ఇక్కడ యూత్ఫుల్ వచ్చేస్తుంది. అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదు ఆయన నంబర్, అసలు అది చూస్తే తిడుతున్నట్టుంది అసలు. I know. I grew up being a huge fan of his, especially ఆపద్ బాంధవుడు. ఆపద్ బాంధవుడు, ఆఫ్ కోర్స్. ఆపద్ బాంధవుడితో పాటు మీరు చెప్పిన సినిమా ఏదంటే స్వయం కృషి. స్వయం కృషి, వాట్ a movie. దాంతో పాటు నాకు ఇష్టమైన ఫిల్మ్ ఎప్పుడు కూడా రుద్రవీణ. That's He transforms a village. all time favorite. And again there's a cause attached to. సద్గురుతో ఈషా ఆశ్రమంతో మీకు అనుబంధం ఏర్పడిన తర్వాత వాట్ చేంజెస్ హావ్ యూ నోటిస్డ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఇన్ హౌ యూ లుక్ ఎట్ థింగ్స్? అండ్ అక్కడ ప్రోడక్ట్స్ వాడతానని లాస్ట్ టైం మీరు ఒకసారి చెప్పాను. చాలా మటుకు వాళ్ళ ప్రోడక్ట్స్ వాడతానండి. అగరబత్తులైనా, క్యాంఫర్ అయినా, సబ్బులైనా, ఆయిల్స్ అయినా, మసాజ్ ఆయిల్స్ అయినా, పూజకు సంబంధించిన కుంకుమ పసుపు కూడా వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ దే మేక్. సో అక్కడ కుంకుమ పసుపు మాత్రమే నేను వాడతాను. సో దట్స్ వాట్ మీషా ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎట్లా ఉండిందంటే, యూ బికమ్ మోర్ అవేర్. మీరు అన్నట్టు మీరు చిన్న చిన్నవి ఎలా పాటిస్తున్నారంటే చిన్న చిన్నవి దృష్టిలోకి రావడం జరిగింది నాకు. యూ బికమ్ మోర్ అవేర్. ఇంకోటి స్పృహ లేకపోవడం. బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ అందరు మంచి వాళ్ళే, ఎవరు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు అట్లా కానే కాదు, అందరం మంచి వాళ్ళమే. కానీ స్పృహ కోల్పోయి ప్రయారిటీస్ మర్చిపోతున్నాము. అవును, అది అంటే మన ఆలోచన ఇంతవరకే. దీన్ని దాటి వెళ్ళాలంటే సాధన అవసరం. అది ఒకలాంటి కమ్ముకపోవడం అంటారు, లైక్ యూ గెట్ లాస్ట్ ఇన్ లైక్ యువర్ మైండ్. దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత యూ ఫీల్ మనం ఎట్లా మన గురించి ఆలోచిస్తున్నామో, ఇంకొక చెట్టు గురించో, స్ట్రీట్ గురించో, ఇంకొక మనిషి గురించో అంత ఎంపతిగా ఆలోచించే స్ట్రెంగ్త్ మనకి వస్తుంది. అది సాధన. ఆర్ ఈవెన్ పూజ, ఆర్ చిన్న జపమాల చేసిన నేను. ఈషాకెళ్ళి వాళ్ళ కోర్సెసే చేయమని కూడా అనట్లేదు, నాకు దట్ వర్క్డ్ అవుట్. కానీ కొంతమంది జస్ట్ ఒక 2 మాలాస్, ఒక నామమంత్రం ఏదన్నా పొద్దున ఒకటి మంత్రం మాల, సాయంత్రం ఒక మాల చేస్తే ఆల్ దట్ చిక్కులు పొద్దున్న నుండి సాయంత్రం ఆలోచించే పిచ్చి పిచ్చి ఆలోచనలు అవన్నీ ఇట్లా కామ్ అయిపోయి యూ విల్, ఆ ఆలోచన కొత్తగా యుల్ స్టార్ట్ థింకింగ్. అది మనం టైం ఇవ్వట్లేదు, ఆ ప్రాసెస్కి టైం ఇవ్వట్లేదు. అవును. సో అది ఒక చిన్న మాల, మార్నింగ్ ఒక మాల, ఈవినింగ్ ఒక మాల, మీకు నచ్చిన దేవియో దేవతనో, శివ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, అమ్మవారైనా సరే, ఒక చిన్న నామమంత్రం తీసుకొని 2 times చేస్తే మనకు అలాంటి స్థిరత్వం వస్తుంది బాడీ అండ్ మైండ్లో. అప్పుడు మనం ఆ స్థిరత్వంతోని చూసినప్పుడు కొత్తవి మనం చూడలేని కనపడతా ఉంటాయి. ఇట్లాంటి దండలో నైలాన్ దారం ఉంది, దాన్ని విడదీయాలి, సూక్ష్మం లైక్ సూక్ష్మ దృష్టి డెవలప్ అవుతుంది. నాకు ఈషా సాధనల వల్ల దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్. ఇంకొక మనిషి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళకున్న బాధ ఐ ఫీల్ ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. Especially when I see women who are raped and this and that, and వింటా ఉంటా కదా, if I close my eyes, what she must have felt అంటే చాలాసార్లు కూర్చొని ఏడ్చేస్తాను. ఇంట్లో తిడతా ఉంటారు, ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు అని. బట్ ఐ డోంట్ నో, లైక్ ఐ ఫీల్ అంటే ఆ ఎంపతి అంటే ఇంకొక ప్రాణి ఎలా ఫీల్ అవుతుంది అనేది మనం ఫీల్ అవ్వగలిగితే కనుక హాని ఇంకొకరికి చేయడం అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా న్యాచురల్ గా ఇట్స్ స్వభావం అయిపోతుంది మీది. సో సింపుల్ పూజ అనేది కూడా అంతే అండి. లైక్ జస్ట్ కొంతసేపు భగవంతుడి ముందరో, భగవంతుడి కోసమో మీకోసం, యాక్చువల్లీ మీకోసం పూజ అనేది నాట్ ఫర్ దెమ్. మీరు స్థిరత్వం పొందడానికే పూజ. ఆయనకి నైవేద్యాలు పెట్టేసి దండలు వేసేసి ఆయనని మెప్పించడం కాదు. ఇట్ ఈస్ యువర్ సైకాలజీ, యువర్ క్లియరింగ్ ఇట్ అప్ అనమాట. సో చిన్న సింపుల్ చేస్తే కనుక you see a lot of change in how you think and how you react and how your relations are with people. చిన్న అడుగుతాను నేను డీటెయిల్స్. ఇప్పుడు స్వీట్లు తినడం, మనం ప్రతి పండక్కి స్వీట్లు నైవేద్యాలు పెడతాం, మనం ఫుల్గా భోంచేస్తాం. అవును. సో షుగర్ ఆబ్వియస్లీ అసలు వద్దని అందరూ చెప్తూ ఉంటారు, కానీ స్వీట్ అన్అవాయిడబుల్ అయిపోతుంది. మీరు ఏం వాడతారు సబ్స్టిట్యూట్స్? కోకోనట్ షుగరా, జాగరియా? స్వీట్ కొంచెం పోర్షన్, లాస్ట్ టైం కూడా చెప్పాను, కొంచెం రిలిష్ ఇట్. ఆ స్వీట్ కొంచెం చేయండి, భగవంతుడు ఏం కూర్చొని తినట్లేదు కదా, అది మన కోసం చేసుకుంటాం. వి నో యాక్చువల్లీ అక్కడ పెడతాం, కానీ అది కూడా ఎట్లా చేసుకుంటామంటే ఎనఫ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇంట్లో పని వాళ్ళందరికి ఇచ్చేంత, మనకి సరిపోయేంత చేసుకుంటాం, నాట్ ఫర్ గాడ్. సో చేసుకున్నప్పుడే కొంచెం చేసుకొని ఒక్కొక్క స్పూన్ తినేలాగా. అండ్ ఎవ్రీడే కాకుండా ఎవ్రీడే ఫ్రూట్స్ పెట్టండి,
ఇలాంటి నవరాత్రులకు అట్లా గణేష్ 10 days అట్లా నైవేద్యాలు రకరకాలు పెట్టాలనుకుంటే కనుక క్వాంటిటీస్ తక్కువ చేసుకొని ఓ ప్రసాదంలాగా తినండి, దాన్ని ఒక స్నాక్ లాగానో ఒక మీల్ పోర్షన్ తినొద్దు. అండ్ బెల్లం వాడితే కనుక ఇట్స్ క్యాలరీసే, బెల్లంతోని ఓన్లీ కెమికల్స్ తక్కువ అవుతాయి తప్ప క్యాలరీస్ అంతే. అది గుర్తుంచుకోవాలి. అది మీరు లాస్ట్ టైం అన్నాం కదా, నో షుగర్, అది ఇది నాన్ స్వీట్నర్స్ అంటాం, కానీ క్యాలరీస్ ఆర్ ద సేమ్, రైట్? సో జస్ట్ కొంచెం బెటర్గా కెమికల్స్ తగ్గడానికి బెల్లమో ఇంకా పామ్ షుగర్, అది మన పామ్ షుగర్ వస్తుంది కదా ఇప్పుడు, మన కోకోనట్ తాటి బెల్లం లాంటిది. తాటి బెల్లం, ఎగ్జాక్ట్లీ. అది కూడా ఇట్స్ న్యాచురలీ బెటర్, కొంచెం బెటర్ దానిలో ఉన్నది. కానీ పోర్షన్ కంట్రోల్, ఎనీథింగ్ ఇస్ పోర్షన్ కంట్రోల్ ఉంది, కానీ ఎక్కువ తినకుండా. దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనె బెటరా, నెయ్యి బెటరా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. సో నేను విన్నది ఏంటంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నెయ్యికి ఇంట్లో నెగటివిటీ అలా తీసేది ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నువ్వుల నూనె మోర్ కనెక్టింగ్ విత్ ద గాడ్, భక్తి, కనెక్టింగ్ టు ద హైయర్ పర్పస్. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్. ఈ 3 మాత్రం మన సనాతన ధర్మంలో వాడమని చెప్తారు. అగైన్ ఒక్కొక్క సాధనకి ఒక్కొక్క ఆయిల్ వాడమంటారు. బట్ పూజకి మాత్రం నువ్వుల నూనె. ఐ ఓన్లీ యూస్ నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె వాడతారు. అది ఆ ఎనర్జీ, అంటే ఆ ఆయిల్లోంచి వెలిగిన దీపం ఆరా అనేది ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కోకోనట్, ఘీ, నువ్వులు అండ్ మస్టర్డ్ అండ్ ఆమ్దం కూడా అంటారు. సో ఐమ్ నాట్, అంటే అంత క్లియర్గా తెలీదు, బట్ వన్ ఐ నో ది ఫర్ గాడ్ ఇట్స్ నువ్వుల నూనె పూజ. అలాగే పూజ రోజు, పండగ రోజు స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుని చాలా మంది స్పెషల్ స్నానం చేస్తారు. సో అది మంచిదంటారా? అంటే అభ్యంగన స్నానం, అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నారు అందరూ. చాలా మందికి డౌట్ ఏంటంటే శిల్ప గారు ఏం చేస్తారు, డస్ షీ యూజ్ ఎనీ స్పెషల్ టెక్నిక్ టు ఎక్స్ఫోలియేట్ హర్ స్కిన్ అని. ఎక్స్ఫోలియేట్ అంటే లైక్ ఐ హ్యావ్ ఎక్స్ఫోలియేటర్స్ అండి, సన్న యూ గెట్ సమ్ గుడ్ ప్రోడక్ట్స్ ఆల్సో, ఆర్ యూ కెన్ యూస్ శనగపిండి, దట్స్ ద బెస్ట్ యాక్చువల్లీ. కానీ శనగపిండి డైరెక్ట్గా వాడకుండా కొంచెం హనీ వేసి సాఫ్ట్నింగ్కి, దాంట్లో కొంచెం ఆమండ్ ఆయిల్, అంటే అట్లా మరీ గరుకుగా ఉండకుండా, యూ కాంట్ be too harsh on your skin. So ilanti 1 to 2 drops almond oil and then koncham honey este, a texture will be smoother, it will be a little more gentler on your skin. And water hydration is very important, and sweating, adi andaru anukuntaru just because, see, unless you work on yourself, aging anedi it doesn't have to be so fast. Adi aging slows down drastically. Monna 2-3 years back edo machine undindi, I don't know how far it's accurate. I was, I think 41 or 42 appudu, but my parameters are showing that my body is aging as a 35-year-old body. So you have an age, but you don't have to age at that speed if you work upon yourself. Right. So that's what sweating, why I'm talking about is sweating valla టాక్సిన్స్ బయటకు వచ్చి ఆ స్కిన్ టెక్స్చరే మారిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ట్రెడ్మిల్ పైన ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేస్తే యూ లుక్స్ లైక్ గ్లోయింగ్, లోపల నుండి ఏదో కాంతి వస్తున్నట్టు ఆ స్వెట్ బయటకు వచ్చేసి ఆ టాక్సిన్స్ అంతా ఫ్లష్ అవుట్ అయ్యి యూ కెన్ సీ ద క్లారిటీ ఆన్ యువర్ స్కిన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.